హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అల్లు అర్జున్ పైన తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి దాడి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా అనేక విధమైనటువంటి ఆరోపణలు అల్లు అల్లు అర్జున్ పైన చేస్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడైతే కోర్టులో కేసు ఉందో అప్పుడు అల్లు అర్జున్ కానీ సంబంధిత కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, కేస్ పెట్టారో వాళ్ళ కుటుంబాల్ని కలవటం గానీ, వాళ్ళతో మాట్లాడటం గానీ, వారికి డబ్బులు ఆఫర్ చేయటం అనేది కూడా 100% రాంగ్. అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ వాళ్ళని డబ్బిచ్చి ప్రభావితం చేసి వాళ్ళ నోర్లు నొక్కేస్తూ ఉన్నారనేసి, అదేవిధంగా అనేకమైన బెనిఫిట్స్ చూయించి ఆ కుటుంబాన్ని ప్రలోభపెట్టి కేసు క్లోజ్ అయ్యేలా చేస్తున్నారంటూ ఇంకొక కేస్ పెట్టే అవకాశం ఉంది. సో, దాని కారణంగానే అల్లు అర్జున్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎక్కువగా శ్రీతేజని పరామర్శించడానికి వెళ్ళట్లేదు. ఇది కూడా తెలియకుండా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏదేదో మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు గతంలో ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌కి పిలిచి అల్లు అర్జున్‌ని అదే రోజు జైలుకి పంపించడం కూడా జరిగింది. అనేక విధమైనటువంటి మెడికల్ టెస్ట్‌లు కూడా చేసి. మళ్ళీ ఈరోజు అల్లు అర్జున్‌ని పోలీస్ స్టేషన్‌కి రావాలంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి నోటీసులు అందాయని తెలుస్తుంది. అందాయని తెలుస్తుంది. అలా నోటీసులు తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయలుదేరుతూ ఉన్నారు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్లీట్‌గా ఆ ఇన్సిడెంట్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో సంధ్య థియేటర్ దగ్గర, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ అక్కడ లేడు. అల్లు అర్జున్ సినిమా చూస్తూ ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ 9:45కి వచ్చాడు. 9:45కి 10 లోపు సినిమా థియేటర్‌లోకెళ్ళి సినిమా చూస్తూ ఉన్నాడు. కానీ ఇన్సిడెంట్స్ కింద జరిగింది ఆవిడ చనిపోవటం గానీ, ఆళ్ళ బాబు అపస్మారక స్థితిలోకెళ్ళటం గానీ, అది జరిగింది దగ్గర దగ్గర 10, 10:30 అని చెప్తూ ఉన్నారు పోలీసులు. ఆ 10, 10:30కి అల్లు అర్జున్ పైనున్న దానికి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ అల్లు అర్జున్ కిందకొచ్చే టైంకి అంటే 11:34 ఆ టైంకి మళ్ళీ అక్కడ ఎవరు లేరు. అంటే అల్లు అర్జున్‌కి ఆ ఇన్సిడెంట్స్ గురించి తెలిసే అవకాశం లేదు అని క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఏసీపీ మాట్లాడుతూ, "మరి నాకెవరు చెప్పలేదండి ఇక్కడికి రావద్దని, ఇక్కడ ఇలా జరిగిందని" అంటే, "నీకు చెప్పాలా? తురుంకనవా" అని మాట్లాడటం బట్టి మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇవ్వలేదనేసి. అండ్ ఇక్కడ మనం ఇంకోటి గమనించినట్లయితే అల్లు అర్జున్‌కి ఎటువంటి ఆహ్, పర్మిషన్ లేదని ఆలోచించినట్లయితే నిజంగా పోలీసులు చెప్పినట్టుగా అల్లు అర్జున్‌కి సంధ్యా థియేటర్ రావడానికి పర్మిషన్ లేకపోతే, అల్లు అర్జున్‌ని ఇంటి దగ్గరే వారించాలి రాకుండా. అట్‌లీస్ట్ సినిమా థియేటర్ దగ్గరకొచ్చిన తర్వాత కూడా నీకు పర్మిషన్ లేదు. ఎందుకొచ్చావని ఎనక్కి పంపించాలి. అది పోలీసుల డ్యూటీ. బట్ అల్లు అర్జున్‌ని రోడ్ క్లియర్ చేస్తూ సినిమా థియేటర్ లోపల వరకు ఆయన్ని స్వాగతించి, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు మాది కాదు ప్రాబ్లమ్ అల్లు అర్జున్‌ది అని చెప్పడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి పిలవడంలో ఆంతర్యం కూడా కాంప్రమైజ్‌కా? లేకపోతే అల్లు అర్జున్ పైన ఇంకేమన్నా ఎక్కువ కేసులు పెట్టే అవకాశం ఉందా అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైంది. మోరోవర్ ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకెళ్ళి సంధ్యా థియేటర్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయిస్తారు అని చెప్తున్నారు. అంటే ఎలా వచ్చాడు? ఎలా వెళ్ళాడు? ఎలా పైకి వెళ్ళాడు? ఏ టైంలో పోలీసులొచ్చి చెప్పారు? ఏ టైంలో ఆయన కిందకి దిగాడు? ఇలా మొత్తం అంతా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తారు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా అలాగే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లయితే ఎంతమందైతే క్రౌడ్ ఉన్నారో అంతమంది క్రౌడ్‌ని పిలవాలి. ఎంతమందైతే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో అంతమంది ఉండాలి. ఎవరైతే ఏ టైంలో వచ్చి ఆయనకి చెప్పారో వాళ్ళు ఆ టైంలో ఆయనకొచ్చి చెప్పినట్టుగా క్లియర్‌గా కావాలి. ఈ సీన్ యాస్ ఇట్ ఈస్‌గా రీకన్‌స్ట్రక్షన్ చేయగలిగే దమ్ము పోలీస్ డిపార్ట్‌మెంట్‌కుందా? లేదు. పోనీ రేవంత్ రెడ్డి గారికుందా? లేదు. ఇదంతా ఏంటంటే జస్ట్ పోలీసులు కేవలం వారి ఓటమిని ఒప్పుకోలేక, ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేక, కక్ష సాధింపు చర్యగా ఏదో ఒకటి చేసి అల్లు అర్జున్ పైన కక్ష సాధించాలి. ఇలాగైనా కక్ష తీసుకోవాలని చేసే ప్రయత్నమే అన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు. నాకు కూడా పర్సనల్‌గా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఈ కేస్‌లో కేవలం విక్టిమ్ మాత్రమే. ఆయనకి కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది. ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడకూడదు అని చెప్తూ ఉన్నారు. మరి కోర్ట్‌లో ఉన్న కేస్ పైన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడాడు? రేవంత్ రెడ్డి ఎలా ఆరోపణలు చేశాడు? రేవంత్ రెడ్డి ఎలా అల్లు అర్జున్‌ని దోషిని చేశాడు? రేవంత్ రెడ్డి ఎలా రూ. 1,200 టికెట్‌ని 3,000కి కొన్నారని అబద్ధం ఆడాడు? రేవంత్ రెడ్డి ఎలా ఆయన 11:34కే థియేటర్ నుంచి బయటకొస్తే 12:05కి అని ఎలా చెప్పారు? ఇవన్నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా కూడా
ఆ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఖండించకూడదు. అల్లు అర్జున్ అనే వ్యక్తి మాట్లాడకూడదు. అల్లు అర్జున్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయాడు కాబట్టి అల్లు అర్జున్ పైన మేము కక్ష సాధిస్తాం అంటూ విచ్చలవిడిగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ ఇదంతా కరెక్టేనా? అంటే అసలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటువంటి సిట్యుయేషన్ లేదు. కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్పించి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ కక్ష సాధింపు చర్యల్లో అల్లు అర్జున్ కంపల్సరీగా బేఫికర్‌గా ఎటువంటి తప్పు చేయని వాడిలా బయటకొస్తాడనేది అటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి తెలుసు. ఇటు గవర్నమెంట్‌కి తెలుసు. టోటల్‌గా గేమ్ ఆడుతుంది కేవలం రేవంత్ రెడ్డి ఇస్తానన్న పథకాలు తెలంగాణలో ఎవరికీ అందలేదు కాబట్టి ప్రజలు కోపోద్రిక్తులై వ్యతిరేక బాట పడుతున్నారు కాబట్టి దాన్ని తట్టుకోలేక ఒకటి. కేటీఆర్ పదే పదే నిరసనలంటూ ఆటో వాళ్ళకి అండగా, రైతులకు అండగా చేస్తున్న టైంలో దాన్ని తట్టుకోలేక అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్న పథకాలు ఏవి ప్రజలకు అందలేదు కాబట్టి, ప్రజలు, రైతులు ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. ఆటో డ్రైవర్‌లయితే దగ్గర దగ్గర 98 మంది చనిపోయారు. నిన్నటికి నిన్న హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యి 48 మంది బ స్కూల్ స్టూడెంట్స్ చనిపోయారు. హాస్టల్ స్టూడెంట్స్ చనిపోయారు. సో, ఈ మొత్తాన్ని ఎక్కడ అడుగుతారనేసి రేవ అల్లు అర్జున్‌ని టాపిక్‌ని మెయిన్ స్ట్రీమ్‌లో పెట్టి నడిపిస్తున్నట్టుగా అర్థమైతుంది. అంతేకాదు ఏదైతే రేవంత్ రెడ్డి టీవీ ఛానల్ బిగ్ న్యూస్ అనేది ఉందో, బిగ్ టీవీ అనేది ఉందో, దాంట్లోనే ఈ న్యూస్ అన్నీ ఎక్స్‌ట్రీమ్‌గా టెలికాస్ట్ అవుతున్నాయి. కావాలంటే మీరు చూసుకోండి. ఇటు రాజకీయంగాను ఎదగాలని, అటు టీవీ ఛానెల్ కూడా తన టీవీ ఛానెల్‌కి టీఆర్‌పీలు పెంచుకోవాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఇలా అల్లు అర్జున్ పైన కక్ష సాధింపుల చర్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేసి చాలా మంది చెప్తున్నారు. అంతేకాదు ఆహ్, రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ పైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన చాలా, చాలా, చాలా దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్‌కి జరిగినట్టుగానే ఏదైనా ప్రాబ్లమ్ రేవంత్ రెడ్డి గారికి చుట్టుముట్టగానే మళ్ళీ ఆయన వేరే యాక్టర్ పైన పడే అవకాశాలున్నాయని చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే చిక్కడపల్లికి అల్లు అర్జున్ గారు బయలుదేరుతూ ఉన్నారు. ఏ విధంగా ఆయన మళ్ళీ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారో కూడా క్లియర్‌గా చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.